చక్రాపల్లి మండల్ చింతలూరు గ్రామము. నా పేరు చిన్ని కృష్ణుడు, నిక్నేమ్. అసలు పేరు గంగారాం. నేను ప్రకృతి వ్యవసాయం 2007 నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నా. వరి పంట పండిస్తున్నా, కూరగాయలు కూడా పండించిన. మరి ప్రకృతి వ్యవసాయం మందు పోతేనే పడుతుంది, మందు లేకపోతే ఎట్లా పడుతుంది అని తెలుసుకోవడానికి మహబూబ్నగర్ జిల్లా గద్వాల్ నుంచి మరియు హైదరాబాద్ ఇబ్రహీంపట్నం నుంచి, వేములవాడ, కొరుట్ల జైత్యాల జిల్లా నుంచి చాలామంది రైతులు, దాదాపు 20 నుంచి 25 మంది రైతులు మా పొలం చూసి మరి ఎలా పండిస్తున్నానని నాతో తెలుసుకోవడానికి మా చింతలూరు గ్రామానికి రావడం జరిగింది. మరి నేను ఎలా పండుతుంది, ఏంది వివరాలు, ఎలా ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటాము, గోమాత ఎట్లా ఆరోగ్యంగా ఉంటుంది, మరి ఏ వెరైటీలు తింటే మనం ఆరోగ్యంగా ఉంటాము, ఎలా జీవనశైలి బాగుండాలా, ఇవన్నీ విషయాలు ఇలా క్లుప్తంగా చెప్తున్నా. మరి ఎక్కడి నుంచో అంత 400 కిలోమీటర్ల దూరంకి వెళ్ళి 100 కిలోమీటర్ దూరంకి వెళ్ళి వచ్చిన రైతులకు ప్రకృతి వ్యవసాయం మీద మంచి మెసేజ్ ఇవ్వాలని ఇప్పటికీ ఎన్నో జిల్లాలు తిరుగుతుంటూ చెప్తున్నా అనే ఉద్దేశంతో క్షుణ్ణంగా వివరంగా నేను చెప్పడం జరుగుతుంది. మరి చాలా విషయాలు తెలుసుకున్నారు, ఇంకా తెలుసుకునే విషయాలు చాలా ఉన్నాయి. ఈ విధంగా ఇక్కడ మా పొలంలో శిక్షణ ఇస్తున్నా. ఓం శాంతి. మేము బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం నుంచి వచ్చామండి. అందులో ముఖ్యంగా అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ వింగ్ తరఫున మేము ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టాము. చిన్ని కృష్ణుడిగా పేరుగాంచినటువంటి గంగారాం అన్నయ్య గారి ఈ పొలంలో, ఈ చింతలూరు పొలంలో మేము ఒక చిన్న ట్రైనింగ్ క్లాస్ పెట్టుకున్నాము. ఈ క్లాస్కి హైదరాబాద్ నుంచి, కోరుట్ల, వేములవాడ, గద్వాల్, ఆర్మూర్, నిజామాబాద్ ఇన్ని చోట్ల నుంచి కూడా దాదాపు 25 మంది దాకా రైతులందరూ కూడా ఇక్కడ సమకూరారు. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే మేము రైతులందరికీ కూడా సేంద్రియ వ్యవసాయంతో పాటు, ప్రకృతి వ్యవసాయంతో పాటు ఆరోగ్యాన్ని ప్రసాదించే విధంగా, నైతిక విలువలు కూడా ప్రసాదించే విధంగా ఏ విధంగా పంట పొలాన్ని పండించాలి అనేటువంటి ఒక వినూతనమైనటువంటి శాశ్వత యోగ వ్యవసాయ విధానాన్ని మేము అవలంబిస్తున్నామండి. ఇందులో ఏంటంటే ఎలాంటి ఆహారం తీసుకుంటే అలాంటి వ్యవహారము, అలాంటి మనస్సు, ఆలోచనలు కలుగుతాయి అనేది మన శాస్త్రాల పరంగా కానీ, మనోశాస్త్రవేత్తలు చెప్పిన పద్ధతి కానీ ఉందండి. దాని ప్రకారంగా చూస్తే రైతులు ఈ రోజున మనకు పండించిస్తున్నటువంటి పంట పొలాల్లో మొత్తం అంతా కూడా క్రిమి సంహారకాలు వాడుతూ, యూరియా వాడుతూ, రసాయనాలు వాడుతూ, అనేక హానికారకమైనటువంటి రసాయనాలు వాడుతూ అందరికీ కూడా అనారోగ్యాన్ని కలిగించేటువంటి ధాన్యాన్ని అందిస్తున్నారు. అందులో ఒక విధమైనటువంటి భయము, ఆందోళన, సోమరితనము, స్వార్థము ఇవన్నీ కూడగలిపి ఉన్నటువంటి రసాయనాల ప్రయోగంతో ఉన్నటువంటి పంట ధాన్యం అది. ఆ ధాన్యాన్ని తిన్నటువంటి ప్రజానీకులందరికీ కూడా భయము, ఆందోళన, అశాంతి, టెన్షన్, స్వార్థము ఇవన్నీ కూడా న్యాచురల్గానే అవన్నీ పెంపొందుతున్నాయి. ఎందుకంటే జైసా అన్న వైసా మన్, మన ఆహారాన్ని బట్టి మన మనస్సు, మనో సంకల్పాలు, మన వ్యవహారం ఇవి తప్పకుండా ఆధారపడి ఉంటాయి. ఆ ఆధారాన్ని చూసుకొని ఈ సిద్ధాంతాన్ని ఆచరించి మళ్ళీ ఈ రైతాంగాన్ని ఏ విధంగా మేల్కొల్పాలి, ప్రకృతి వ్యవసాయంతో పాటు ఆధ్యాత్మిక సాధన కూడా చేసి పరమాత్మ స్మృతిలో పండించేటువంటి పంట పరమాత్మ స్మృతిలో వండినటువంటి ప్రసాదంలాగా తయారైపోతుంది. పంట మొత్తం ప్రసాదం అయిపోతే ప్రసాదాన్ని తిన్నటువంటి నాగరికులు, ప్రజానీకం అంతా కూడా ప్రశాంతంగా జీవించవచ్చు. అలాంటి ప్రశాంతయుతమైన భారతదేశాన్ని, ప్రపంచాన్ని నెలకొల్పే ఉద్దేశంతో అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ వింగ్ అయినటువంటి బ్రహ్మకుమారిస్ యొక్క ఒక విభాగం నుండి మేము ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టామండి.